ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మీరంతా? మేము అడవి మనుషులం. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ పనిది మీరు చేసుకోండి పోండి. మా అడవిలోకి వచ్చి మా మీదే పెత్తనం చెలాయిస్తున్నావా? ఏంటి మీ అడవా? మీ అడవేంటి? మీ అడవి మీ తాతగారు ఎవరిని రాసిచ్చారా? బాపు, ఈ అమ్మాయి చాలా ఎక్కువ మాట్లాడుతుంది. మా నాగమ్మని కాలుతో తొక్కిందే కాకుండా మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావా? నేను మీ నాగమ్మని తొక్కడం ఏంటి? మీ అందరికి ఎవరి పిచ్చి పట్టిందా? అటు చూడు. ఒక చీమల పుట్టని పట్టుకొని పసుపు కుంకుమ వేస్తే అది నాగమ్మ పుట్ట అయిపోతుందా? తప్పు చేసిందే కాకుండా ఆ తప్పుని సమర్థించుకోవడానికి చూస్తున్నావా? నీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టాం. పదా మా గుడానికి. హే, నేనెందుకు రావాలి? నువ్వు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. హలో, అంటే ఏంటి? మీ గూడెంలో పెద్ద కోర్టు ఉందా? కోర్టు శిక్షలు వేస్తుందా? లేదు, మా దొరుండాడు. మీలాంటి వాళ్ళందరికీ ఆయన శిక్ష వేస్తాడు. పదా. ఏ పదా. రా. విహారీని ఫినిష్ చేయడానికి ఫారెస్టే కరెక్ట్ ప్లేస్. కానీ సుభాష్ ఇప్పటి వరకు ఎందుకు ఫోన్ చేయలేదు? అంటే విహారీని చంపే అవకాశం ఇంకా సుభాష్ వాళ్ళకి రాలేదా? ఓకే, ఒక్కసారి కనుక్కుందాం. హలో అంబిక. హలో సుభాష్, విహారీ దొరికాడా? వాళ్ళని చంపే అవకాశం వచ్చిందా? లేదంబిక, వెతుకుతూనే ఉన్నాం. చూడు సుభాష్, ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీ ప్రాణాలతో తిరిగి రాకూడదు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. సో వాడు ఖచ్చితంగా చచ్చే తీరాలి. అర్థమైందిగా? ఓకే అంబిక, ష్యూర్. యూ డోంట్ వరీ. ఉంటాను. చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నట్టున్నావే. ఏంటి సంగతి? పెద్ద పెద్ద ప్లాన్సా? నేనేం వేస్తాను బావా? ఏదో చచ్చిపోవాలి, చంపేయాలని ఎవరితోనూ చెప్తున్నావుగా. అయితే విహారి గురించి నేను మాట్లాడానని తిగా వినలేదన్నమాట. నిన్నే అంబిక. ఎవరిని చంపడానికి ముహూర్తం పెట్టావేంటి? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను హంతకురాల్లా కనిపిస్తున్నానా? కొన్ని విషయాలు తీయగానే ఉంటాయంట. కొన్ని ఆయుధాల పదును మన కంటికి తెలియదంట. కానీ వాడితేనే తెలుస్తుంది వాటి పవర్ ఏంటో పదునేంటో అని. నువ్వు కూడా వాటి జాతికి చెందిందానివేమో అని. బావా, నువ్వు నా విషయాల్లో టూ మచ్ ఇన్వాల్వ్ అవుతున్నావు. హే, ఇంత చిన్న ప్రశ్నకి అంత పెద్ద కోపం ఎందుకు అంబిక? సరే చెప్పు, ఇంతకీ ఎవరి మర్డర్కి ప్లాన్ చేసేవేంటి? రై, విహారీ లక్ష్మి అడవి మనుషులకి దొరికిపోయినట్టున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళని చంపేస్తారు. మన చేతికి మట్టి అంటుకుంటా మన పని వాళ్లే చేస్తారు. మనం కనిపిస్తే మనల్ని కూడా చంపిస్తారేమో అన్నా. అవునరా, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకుని వెళ్ళిపోతే మంచిదే. పదండి. అన్నా,
ఆ అడవి మనుషులు ఒకళ్ళు విహార్ వాళ్ళని చంపకపోతే? రే, వాళ్ళు మనలాగా రౌడీలు అనుకుంటున్నావా ఏంటి? వేసేయకుండా ఉండటానికి అడవి మనుషులు మామూలు మనుషులు కనబడితే చంపకుండా వదిలిపెట్టరు. పోదాం పదండి. పదా. పదా మ్మ్. రా. త్వరా బాబు, మా వాళ్ళు చేసిన తప్పుకి మమ్మల్ని మన్నించండి. పట్నం వాళ్ళు మా అడవుల్ని నాశనం చేస్తున్నారనే ఆగ్రహంతో మేము మా విషపు విల్లమ్ముల్ని నమ్ముకోక తప్పడం లేదు. అలాంటప్పుడు మీలాంటి నిర్దోషులు బలవ్వడానికి వీల్లేదు. మమ్మల్ని క్షమించండి. అయ్యో, పర్వాలేదండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, మాకదే చాలు. సరే బాబు, విషం మీ శరీరం మొత్తం ఎక్కకముందే దానికి విరుగుడు మందు వేయాలి. రండి, వచ్చి ఇట్టా కూర్చోండి. రండి బాబు. రేయ్, ఆకుపసరు తీసుకురండ్రా. పదండ్రా. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైల సురవర వర్షిణి దుర్ముఖమర్షిణి హర్షర జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.